శ్రీ గురుభ్యో నమః. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో అందరికీ చాలా అరలించే చక్కటి ఆటనిస్తున్న క్రికెట్ ప్లేయర్లో మన కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ జాతకం ఈ విధంగా ఉందని మనం తెలుసుకుందాం. ఆయన జాతకంలో చూసుకున్నప్పుడు ఇప్పుడున్న రాశి ప్రకారం చూసుకుంటే గురు బలం చాలా అద్భుతంగా కనిపిస్తోంది. శని యొక్క ప్రజాదరణ కూడా బాగా కనబడుతోంది. రాహు యొక్క మాయ కూడా కనిపిస్తోంది. ఎప్పుడైతే రాహు మాయ ఉందో మ్యాజిక్ ఫిగర్ని ఎప్పుడైతే మన క్యాప్టెన్సీగా ఆయన తీసుకోవాల్సిన నిర్ణయాలలో కొన్ని మార్పులు చేసినప్పటికీ కూడా ఆయనకున్న పేరు ప్రతిష్టలు ఏమాత్రం దిగజారకుండా భారతదేశ పేరుని ఇంకొంచెం ప్రతిష్టను ముందుకు తీసుకురావడానికి ఆయన క్యాప్టెన్సీ ఈ సంవత్సరం చాలా బాగా పనిచేస్తుందని నేను చెప్పగలుగుతాం. చిన్న చిన్న నిందలు నీలాప నిందలు జరుగుతాయి. రాహు యొక్క ప్రభావం వల్ల, శని యొక్క ప్రభావం వల్ల జరుగుతుంది. ఏదైనప్పటికీ దాన్ని అధిగమించి ముందుకు వెళ్ళే అవకాశం మాత్రం ఆయన జాతకంలో బాగా కనబడుతుంది. ఈ సంవత్సరంలోని రాష్ట్రం, దేశం అనే కాకుండా కొంతవరకు కొన్ని ఇష్యూస్లో ఆయన పేరు అంటే నెగిటివ్గా కూడా వచ్చే అవకాశం ఉంది. ఆయనకి వచ్చినప్పటికీ దాన్ని అధిగమించడానికి కావాల్సిన శక్తి కూడా ఆయనలో ఉంటుంది. కాబట్టి మనం ఏమాత్రం భయపడక్కలేదు. భారతదేశ పేరును మాత్రం ఉన్నతమైన స్థాయి తీసుకురావడానికి విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీ చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం ఆడే ప్రతి ఆటల్లోనూ కూడా ఆయనకు ఒక చక్కటి ఫలితాన్ని ఇస్తూ, టీం చక్కగా సహకరిస్తూ, ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా క్రికెట్ టీంలో కొత్త నిర్ణయాలలాగా మనకు అనిపిస్తుంటాయి. ఆ విధంగా తీసుకుంటూ సొంత ఆలోచనతోని, అంటే రాహు యొక్క ప్రభావం ఆయన మీద బాగా ఉంటుంది కాబట్టి సొంత నిర్ణయాలు అప్పటికప్పుడు స్పాంటేనియస్గా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, దానివల్ల గేమ్లో మార్పులు జరగడం, దానివల్ల క్రికెట్లో సక్సెస్ అవ్వడము, అంటే టీంలో సక్సెస్ రావడము, ఇలాంటివన్నీ ఒక టెక్నికల్గా మనం ఒక ట్రెండ్ని క్రియేట్ చేయడం. ఒక కెప్టెన్ అంటే ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీథింగ్, ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది గేమ్లో ఇన్వాల్వ్ అవుతున్నట్టుగా ఒక సిస్టమ్ అంటే ఇక్కడ మేనేజర్ కంట్రోల్ చేస్తారని కనుక ఒక టీంను ఒక కెప్టెన్ ఏ విధంగా కంట్రోల్ చేస్తారనే విషయంలో ప్రజలకి చూపిస్తూ తన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చేసే ప్రయత్నంలో మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాప్టెన్సీగాను, అంటే ధోని గారు ఉన్న ధోని కంటే ఇంకా సక్సెస్ఫుల్ అవ్వడానికి, మంచి పేరు సంపాదించుకోవడానికి ఈ సంవత్సరం బాగా అవకాశం ఉంది. గ్రహాల అనుకూలత ఉంది, అద్భుతమైన స్థాయికి తీసుకెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఆయన జాతకాన్ని మనం చాలా అద్భుతంగా మనం చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం ఎండింగ్లో మంచి పేరు సంపాదించుకోవడమే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చాలా గేమ్స్ ఆడిన చోట అన్ని చోట్ల కూడాను విరాట్ కోహ్లీ పేరు ధోనిని మించి ముందుకు వెళ్ళడానికి అవకాశం, అంటే ఇక్కడ అద్భుతమైన స్థాయి జాతకరీత్యా ఉందని చెప్పడానికి అవసరం. గురువు యొక్క కటాక్షం కూడా సంపూర్ణంగా ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ఇక్కడ గురు బలం ఒకటి, రాహు బలం ఒకటి, కుజుడు యొక్క బలం ఒకటి, ఈయనకు సంపూర్ణంగా ఒక ఉన్నతమైన స్థాయి తీసుకునే అవకాశం ఉంది. రాజమార్గంలో రాజయోగం చూపించగలుగుతారని చెప్పగలుగుతామండి. శుభం వ్యాధు. For more details, please subscribe Newsmark.